మన దగ్గర నిజమైన జర్నలిజం చచ్చిపోయి సెలెక్టివ్ జర్నలిజం ఎవడినో సంతృప్తి పరచడం కోసం ఏదో ఒక పార్టీకి బానిసలాగా పనిచేసే నీచత్వం పెరిగిపోయాక జనాలకి నిజము లేదా జనాలు నిజమైన రూట్లో ఆలోచించడానికి వీలు లేకుండా చేస్తున్నారనడానికి సాక్ష్యం ప్రవీణ్ ప్రకాష్ నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియోని ప్రచురించిన విధానం, ప్రసారం చేసిన విధానం. ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణ చెప్పాడు అన్నదాన్ని పెడుతూ అతను తప్పు చేశాడన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. కానీ అతని వీడియో మొత్తం విన్నాక అర్థమవుతున్నది ఏంటి, నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నాను నేను, కానీ కొన్నిసార్లు నిబంధనలు పక్కక పెట్టక తప్పదేమో, మనుషులు వ్యక్తిగతంగా ఫీల్ అవుతారని అని ఎంత చక్కటి ఉదాహరణ చెప్పాడు. యాజ్ ఫర్ నామ్స్ పెట్రోలు మేము వేరేగా వాడకూడదు, మా పర్సనల్ అవసరాలకి పర్సనల్గా కారు వాడుకోవాలి, అది రూలు. కానీ సహజంగా మేము 24 గంటలు ఇదే డ్యూటీలో ఉంటాం కదా అన్న ఉద్దేశంతో స్కూల్కైనా లేకపోతే వ్యక్తిగత అవసరాలకైనా కారు తీసుకెళ్తాం. మా మీద కేసు పెట్టాలనుకుంటే కనుక ఇట్లాగా నువ్వు 30 ఏళ్లలో, ఆయన 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఈ 30 ఏళ్లలో నువ్వు ఎంత వాడావు కదయ్యా అని చెప్పేసి ఓ 40 కోట్ల రూపాయలు చెల్లించు అని చెప్తే కనుక 40 లక్షలు 50 లక్షలు చెల్లించు అంటే చచ్చినట్టు డబ్బులు కట్టాలా. అలాగే కోర్టులు కూడా మాకు సెక్యూరిటీ ఇవ్వవు, అది చట్టము. అలా కాకుండా అది ఆ ప్రకారమే నేను చర్యలు తీసుకున్నాను. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేటటువంటిది కొన్నిసార్లు చూసి చూడనట్టు పోవాలి. అలా చూసి చూడనట్టు పోకపోవడం వలన వాళ్ళు మానసికంగా ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళ క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. అంటే ఏంటి, రూల్స్కి విరుద్ధంగా నేను పోలేదు, 10 పైసలు తీసుకోలేదు, అతని మీద విష ప్రచారం చేసింది ఏంటి, డబ్బులు తిన్నాడని రూల్స్కి విరుద్ధంగా పోయాడు, అది పోలేదని చెప్పాడు, ఆ వార్త తీసేశారు, అది చంపేశారు. అతను చెప్పింది కూడా రూల్స్కి విరుద్ధంగా వాళ్ళకి కొంచెం లిబరల్గా చూసి ఉండాల్సింది, చూసి చూడనట్టు పోయి ఉండాల్సింది, అట్టా పోలేదు, అందువల్ల వాళ్ళు మానసికంగా నలిగారు. ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తుంటే నేను మానసికంగా కుంగడం వల్ల నాకు ఇది తెలిసింది అన్నాడు. అంటే ఈయన నిజాయితీగానే ఉన్నాడు. విజయవాడ కమిషనర్గా, గుంటూరు కమిషనర్గా చేసి నేను ఆ రోజు నుంచి చెప్పింది అదే. అతను హానెస్ట్ ఆఫీసర్. టీచర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమంటే అది తప్పేంటి, అది బూతేంటి. మన దరిద్రం ఏంటంటే ఆనాడు నైతికతకి పట్టం కడుతూ మీడియా హైలైట్ చేసేది, ఇవాళ అనైతికతకి పట్టం కడుతూ అనైతికంగా ఎందుకు లేవని నైతికంగా ఉన్నోడిని నాశనం చేశాం. అది ప్రవీణ్ ప్రకాష్ వీడియో ద్వారా మనకి తెలిసినటువంటి నిజం. భవిష్యత్తులో రేపు పొద్దున అనైతికంగా ఎంత దిగజారితే అంత గొప్పని చెప్పే స్థితికి మన మీడియా దిగజారుతుంటే ప్రజలు ఆలోచించకపోతే రేపు పొద్దున మన కుటుంబ వ్యవస్థని కూడా నాశనం చేస్తారు ఈ దరిద్రులు.